మేలియాపుట్టి మండలం సానిపాలెం గ్రామంలో మా ఊరి పేరు మార్చండి అని ప్రాధేయపడుతున్న గ్రామస్తులు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం మేలియాపుట్టి మండలం పడ్డ పంచాయతీ సానిపాలెం గ్రామస్తులు మా ఊరు పేరు మార్చండి అని ప్రాధేయపడుతున్నారు. పూర్వకాలంలో రాజులు ఈ ప్రదేశానికి తమ సుఖం కోసం వచ్చి కొందరికి మాన్యం ఇచ్చి మా గ్రామానికి సానిపాలెం అని పేరు వచ్చింది అని పూర్వీకుల ద్వారా సమాచారం తెలుసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. అయితే అప్పటి నుండి మా గ్రామానికి సానిపాలెం అనే పేరు ఉండిపోయింది అని, ఈ పేరు వల్ల విద్యార్థులు ఉన్నత చదువుల కోసం వెళ్ళినప్పుడు మీ ఊరు చెప్పమంటే మాకు సానిపాలెం అని చెప్పేందుకు చాలా ఇబ్బందికరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే పురుషులు తమ విధులపై వెళ్ళినప్పుడు మహిళల ముందు ఊరి పేరు చెప్పాలన్నా సిగ్గుపడవలసిన పరిస్థితి. మహిళలకు మీ ఊరు చెప్పమంటే చెప్పేందుకు సిగ్గుతో తల వంచుకునే పరిస్థితి. ఈ విధంగా ఈ ఊరు ప్రజలు వెళ్ళి పెళ్లి సంబంధాలకు వెళ్ళినప్పుడు ఊరి పేరు సానిపాలెం అని చెప్పినప్పుడు మా ఊళ్ళో అలాంటి వారు ఉన్నారని అడిగినప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు వాపోయారు. గ్రామస్తులందరూ గ్రామసభ నిర్వహించి మా గ్రామానికి రామయ్యపాలెంగా మార్చాలి అని పంచాయతీ తీర్మానంతో నిర్ణయించామని ఇప్పటికే పలుమార్లు ఈ విషయంపై ఉన్నతాధికారులకు విన్నవించుకున్న ఇప్పుడు మీడియా ముఖంగా ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తే మా సమస్యకు పరిష్కారం అందుతుంది అని, మా గ్రామానికి రామయ్యపాలెంగా మార్చాలి అని కోరుకుంటున్నట్లు గ్రామస్తులు తెలిపారు. పేరు వాడవలస పావని. నేను 7వ తరగతి చదువుకుంటున్నాను. సానిపాలెం గ్రామం. మా ఊర్లో అందరూ మా ఊరి పేరుతో ఎగతాళి చేస్తున్నారు. ప్రభుత్వం మా ఊరి పేరు మార్చాలని కోరుకుంటున్నాను. అయిపోయింది కదా. పోనీ జాబ్ పర్పస్ దేని మీద వెళ్ళినా మీ ఇబ్బంది ఉన్నాయి. ఒక్క నిమిషం సరే పెట్టున్నా. అరే మేము మా ఫ్రెండ్స్ అడిగినప్పుడు సానిపాలెం అంటే వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు. అయితే మా ఊరి పేరు మార్చడానికి కోరుకుంటున్నాము. రాజేశ్వరి. మాది సానిపాలెం గ్రామం. మేము కాలేజ్కి వెళ్ళేటప్పుడు మా కాలేజీలో మా ఫ్రెండ్స్ అందరూ ఏ ఊరు అని అడిగితే చెప్పడానికి చాలా ఇబ్బందిగా ఉంది. మేము ఎలాగ లేడీస్ కాబట్టి జెంట్స్ అడుగుతుంటారు, బాయ్స్ ఏ ఊరు మీద అడుగుతుంటారు. సానిపాలెం అని చెప్పడానికి చాలా ఇబ్బంది పడుతున్నాము. అలాగే కాలేజ్ తరఫున టూర్స్ కానీ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీది ఏ ఊరు అని అడిగినా కూడా అక్కడ కూడా చెప్పలేకపోతున్నాము. మేము కనీసం లెక్చరర్స్ కూడా మా ఊరి పేరు ఏంటో మేము చెప్పలేకపోతున్నాము. అందుకని మా ఊరి పేరు మార్చాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. మా ఊరి పేరు సానిపాలెం. మేము ఎక్కడికి వెళ్ళినా, హాస్పిటల్కి వెళ్ళినా, ఏ బస్సు ఎక్కినా సరే, మా సంబంధాలకు ఏ ఊరు వెళ్ళినా సరే మీరు ఏ ఊరమ్మని అడుగుతున్నారు. అడుగుతుంటే సానిపాలెం అని చెప్పడానికి మాకు చాలా సిగ్గుగా ఉంది. మాకు వచ్చిన సంబంధాలు ఏవైనా సరే సానిపాలెం అని పేరు చెప్తుంటే సంబంధాలు కూడా పోతాయి. ఎప్పటికైనా సరే మాకు ఈ పేరు మార్చాలని మా ఊరి పేరు కోరుకుంటున్నాం. రామయ్యపాలెంగా మార్చాలని అనుకుంటున్నాం. అందరూ కూడా అలాగే మా సర్పంచ్ గారు అందరం కూడా గ్రామ సభలు పెట్టుకొని మేము ఈ పేరు మార్చడానికి మా ఊరిని రామయ్యపాలెంగా రూపాంతరానికి చెందడానికి మేము గ్రామ సభలు పెట్టి తీర్మానం చేసుకున్నాం. అలాగే మొన్న మన ఎంఆర్ఓ గారికి, నిన్న ఎండిఓ గారికి, అలాగే మన ప్రీతమ నాయకులు, మన శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులు మాయిడి గోవిందరావు గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళందరూ కూడా ఈ పేరుని వినగానే ఇది ఎట్టి పరిస్థితులైనా సరే మార్చాలి, ఇలాంటిది ఉండడం కూడా మాకు కూడా చాలాసార్లు పేరు చెప్పేటప్పుడు చాలా అభ్యంతరకరంగా అనిపించింది. ఇది ఎట్టి పరిస్థితులైనా మేము మార్చడానికి మా సాయశక్తులు కృషి చేస్తామని వారు సానుకూలంగా అందరూ కూడా స్పందించారు. వాళ్ళందరికీ కూడా ఈ మీడియా సమావేశం తరపున వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారు, చాలామంది మహిళలు ఉన్నారు, విద్యార్థులు ఉన్నారు, పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉన్నారు, అలాగే జాబ్ చేస్తున్నటువంటి జాబ్ హోల్డర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మన ఈ పాలెం గ్రామంలోనే మనకి ఎవరికి కూడా పనులు ఉండవు, బాధ్యతలు ఉండవు, వర్కులు ఉండవు. ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేచిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా వారి బండి తీసుకునో లేకపోతే సుదూర ప్రాంతాల్లో పనిచేయడానికో ప్రతి ఒక్కరు కూడా ఎక్కడో ఒక దగ్గరికి ప్రతిరోజు కూడా వెళ్ళవలసి వచ్చే